రైట్, ఇక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు మనం చూద్దాం ఒకసారి. నమస్తే తెలంగాణలో నిలదీస్తూనే ప్రశ్నలు, నీళ్లు నమిలిన ఎమ్మెల్యేలు అంటూ వార్త ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. 8 గంటల పాటు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ ప్రక్రియ కొనసాగింది. క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఏ పార్టీలో ఉన్నారంటూ పదే పదే ప్రశ్నించిన న్యాయవాదులు అంటూ ఈ వార్త. జవాబు చెప్పలేక పలుమార్లు ఫిరాయింపుదారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఉక్కిరి బిక్కిరయ్యారనే అంశం మనకు వెలుగు చూస్తూ ఉంది. విచారణకు 4 హాజరైనా కేవలం ఈ మొత్తం విచారణ సుదీర్ఘంగా సాగడంతో 2 మాత్రమే సమయం సరిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. మిగతా 2 4వ తేదీన విచారించనున్నట్టు బీఆర్ఎస్ తరఫు న్యాయవాదులు వెల్లడించిన అంశం కనిపిస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ కోర్టులో 2వ రోజు కూడా విచారణ కొనసాగిన నేపథ్యంలో ఆ విచారణకు సంబంధించిన సమగ్రమైన వివరాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలో బుధవారం 4 స్పీకర్ ఎదుట హాజరయ్యారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫున న్యాయవాదులు అడిగిన ప్రశ్నలకు వారు సమాధానాలు చెప్పలేక ఎక్కడికక్కడ తడబడినట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఆ అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంపై తప్పకుండా వారిపై వేటు వేయాల్సిందే. బీఆర్ఎస్ పార్టీపై గెలిచి వారు పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న నేపథ్యంలో వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే స్పీకర్ గారికి ఫిర్యాదు చేసిన సందర్భాన్ని మనం గతంలో చూసాం. ఈ క్రమంలోనే న్యాయస్థానాలను కూడా ఆశ్రయించిన పరిస్థితిని మనం చూసాం. గౌరవ న్యాయస్థానాల తలుపును కూడా తట్టి అక్కడి నుంచి కూడా న్యాయం కోసం అభ్యర్థించిన సందర్భం మనం చూసాం. ఈ క్రమంలోనే ప్రజాక్షేత్రంలో కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి పెంచిన సందర్భం కూడా కనిపించింది. బీఆర్ఎస్ జెండా పైన, గులాబీ జెండా పైన గెలిచి కాంగ్రెస్కు ఫిరాయించి రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన ఈ ఎమ్మెల్యేలపై తప్పకుండా చర్య తీసుకోవాలని చెప్పేసి కోరిన సందర్భం నేపథ్యంలోనే అన్ని రకాలుగా అన్ని వైపుల నుంచి ఒత్తిడి వచ్చిన నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ అయితే ప్రారంభమైంది. 2వ రోజు కూడా అది కొనసాగింది. అయితే ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే విచారణకు 4 హాజరైనా కూడా కేవలం 2 అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వారే ఇబ్బందులు పడిన పరిస్థితి ఉన్నట్టుగా ఈ సమాచారం అందుతూ ఉంది. దీనికి తోడుగా ఆ సమయం అంతా కూడా 2 విచారణకే పూర్తి కావడంతో మిగతా 2కి సంబంధించిన విచారణ 4వ తేదీకి వాయిదా పడిన సందర్భం. 4వ తేదీన మిగతా 2 ఎమ్మెల్యేలు ఫిరాయింపు ఎమ్మెల్యేలను విచారించేందుకు బీఆర్ఎస్ తరఫు లాయర్లు రంగం సిద్ధం చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. దాదాపు 8 గంటల పాటు, 1 కాదు 2 కాదు, ఏకంగా 8 గంటల పాటు ఈ ఫిరాయింపు వ్యవహారం అంతా, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ అంతా కూడా జరిగినట్టుగా చెప్తా ఉన్నారు. దీనిలో భాగంగా అనేక కీలకమైన ప్రశ్నలను కూడా వారు లేవనెత్తినట్టుగా తెలుస్తోంది. నిజంగానే మీరు బీఆర్ఎస్లోనే ఉంటే మరి బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సమావేశాలకు, మహాసభలకు సంబంధించిన హాజరయ్యారా అనే అంశానికి సంబంధించిన చర్చ కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే వారు హాజరు కాలేదని చెప్పేసి స్పీకర్ గారి కోర్టు ఎదుట వారు వెల్లడించినట్టుగా కూడా సమాచారం అందుతోంది. పూర్తి వివరాలు కూడా ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతమైతే ఈ విచారణ ప్రక్రియ కొనసాగుతున్న సందర్భాన్ని ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పెంచిన ఒత్తిడి నేపథ్యంలోనే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంలో పూర్తి స్థాయిలో ఓవైపు న్యాయస్థానాలు, మరోవైపు ప్రజాక్షేత్రంలో కూడా ఒత్తిడి పెంచిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే చర్చ జరుగుతోంది. ఇక బీసీ కోటాపై మరో నాటకం అంటూ మరో వార్త కూడా మనం చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలు, హైకోర్టు విచారణ వేళ కొత్త డ్రామా అంటూ ఈ అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే దిక్కుతోచని సర్కారుకు మేడిగడ్డే దిక్కు అంటూ కీలకమైన వార్త ఇది. అన్నిటికంటే చాలా ముఖ్యమైన అంశాన్ని మనం చూస్తున్నాం. 2 ఏళ్ల కాలయాపన తర్వాత కదిలిన కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఈ కీలకమైన వార్త. మేడిగడ్డ దాదాపు 2 ఏళ్ల నుంచి కూడా పడావు పెట్టి తెలంగాణకు సంబంధించిన రైతులకు తీవ్రమైన అన్యాయం చేసింది కాంగ్రెస్ సర్కార్. ఆ అంశానికి సంబంధించి రైతులు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ 2 ఏళ్ల నుంచి కూడా సాగునీటి వసతి లేక పంటలు ఎండిపోయి చివరికి ట్రాక్టర్లను, వాటర్ ట్యాంకర్లను తెప్పించేసుకొని అక్కడి నుంచి నీటిని మళ్లించేసుకొని పంటలను కాపాడుకునే దయనీయమైన పరిస్థితి అనేక సందర్భాల్లో కూడా కనిపించింది. రైతు జేబు ఖాళీ అయిన పరిస్థితి కూడా మనం చూసాం. ఈ క్రమంలో అన్ని వైపుల నుంచి, ఓవైపు బీఆర్ఎస్, మరోవైపు రాష్ట్ర ప్రజానీకం, ఇంకోవైపు రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో దిక్కుతోచని సర్కార్ ఎట్టకేలకు మేడిగడ్డే దిక్కైంది. ఆ సర్కార్కు ఆ మరమ్మతులకు సంబంధించిన ప్రక్రియను చేపట్టేందుకు కూడా 2 ఏళ్ల కాలయాపన తర్వాత ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కార్ కదిలిందనే అంశం మనం ఇక్కడ చూస్తున్నాం. పునరుద్ధరణ చర్యలకు ఎట్టకేలకు కదిలిన అంశానికి సంబంధించిన వార్త ఇది. కాళేశ్వరం కూలిందని ఇన్నాళ్ల పాటు మనం చూసాం. పెద్ద ఎత్తున దుష్ప్రచారం కేవలం
అధికారంలోకి వచ్చినప్పుడే కాదు, ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో కూడా కాళేశ్వరంపై కక్షగట్టి ఈ ప్రాజెక్టును అడ్డుకునే రకరకాల ప్రయత్నాలు అనేక సంవత్సరాల పాటు కొనసాగాయి, 10 ఏళ్ల పాటు కూడా కొనసాగిన పరిస్థితి. చివరికి ప్రాజెక్టు పూర్తయిపోయిన తర్వాత కూడా దాన్ని ఏ రకంగా కూడా పడావు పెట్టాలనే ఒక ప్రయత్నం, తమ్మడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మించి ప్రాణహిత చేవళ్లకు మళ్ళీ చేపడతామనే ప్రకటనలు తప్ప వాస్తవానికి ఈ 20 నెలల్లో 22 నెలల్లో కనీసం ఒక్క ఇటుక పేర్చింది లేదు, ఒక సిమెంట్ బస్తా అక్కడ తరలించి కట్టింది లేదనే అంశం కూడా ఇప్పటికే రైతులు గమనిస్తూ ఉన్నారు. ఇక తెలంగాణకున్న ఏకైక వరప్రదాయిని కల్పతరువు కాళేశ్వరం ప్రాజెక్ట్, అందులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజీలో కేవలం 2 పిల్లర్లకు చిన్న పర్రెలు ఏర్పడితే వాటిని రిపేర్ చేయకుండా పూర్తిగా పడావు పెట్టే ప్రయత్నం 2 ఏళ్ల పాటు కొనసాగడంపై రైతాంగం ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. వేల టీఎంసీలకు సంబంధించిన నీరు వృధాగా, గోదావరి నీరు వృధాగా పోతున్నా దాన్ని మీరు ఎందుకు ఆపలేకపోతున్నారు, ఎందుకు తెలంగాణకు సంబంధించిన మాగాణాలను ఎండబెడుతున్నారని రైతులు తీవ్రస్థాయిలో మండిపడుతున్న ఈ తరుణంలోనే అన్ని వైపుల నుంచి ఒత్తిడి తీవ్ర రూపం దాల్చడంతో మరో గత్యంతరం లేక ప్రజాక్షేత్రంలో వెల్లువెత్తుతున్న నిరసనలు, ఆందోళనలు కాళేశ్వరం మాత్రమే తెలంగాణకు వరప్రదాయిని అనే కీలకమైన అంశం తెలంగాణ రైతాంగం కూడా పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్న నేపథ్యంలోనే ఇక మరో మార్గం లేక ఈ రిపేర్ వర్క్స్ కోసం ప్రభుత్వం 2 ఏళ్ల కాలయాపన తర్వాత ముందుకు కదిలినట్టుగా తెలుస్తోంది. దీనికి తోడుగా ఇటీవల జరిగిన పరిణామాలు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ సర్కార్ను ఇరకాటంలో పడేశాయని కూడా మనం చెప్పవచ్చు. అదే బనకచర్లకు సంబంధించిన వ్యవహారం. బనకచర్ల ప్రాజెక్టు ద్వారా దాదాపు 200 నుంచి 400 టీఎంసీలను ఏపీకి తరలించాలనే ఏపీ ప్రభుత్వ ప్రయత్నాలను కూడా పెద్ద ఎత్తున తెలంగాణ పక్షాన, తెలంగాణ రైతుల గొంతుకగా బీఆర్ఎస్ నిలిచింది. అడుగడుగునా కూడా క్షేత్రస్థాయి నుంచి ఢిల్లీ వరకు కూడా బనకచర్లకు సంబంధించిన వ్యవహారాన్ని, అలాగే తెలంగాణకు సంబంధించిన జల హక్కులను, జల దోపిడీని ఏ రకంగా చేయబోతున్నారో ఆ అంశాన్ని, దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోంది. పూర్తి స్థాయిలో తెర వెనుక మొత్తం మంత్రాంగం అంతా కూడా తెలంగాణ రైతుల గొంతు కోసేలాగా చేస్తున్నారని ప్రజాక్షేత్రంలో ఎండగట్టడంతో పూర్తిగా కాంగ్రెస్ సర్కార్ అంతా కూడా ఇరకాటంలో పడిన సందర్భం కూడా కనిపించింది. ఈ క్రమంలో రైతాంగంలో మొత్తం వ్యవహారం అంతా కూడా అంటే తెలంగాణకు గోదావరి జలాలపై ఉన్న హక్కులను పూర్తి స్థాయిలో కాలరాసే కుట్రలు కొనసాగుతున్నాయనే అంశాన్ని తేటతెల్లం చేయడంతో ఇక మరో మార్గం లేక మేడిగడ్డకు సంబంధించిన వ్యవహారంలో రిపేర్ల కోసం ప్రభుత్వం ముందుకు వచ్చినట్టుగా, ఒక అడుగు ముందుకేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఏం జరగబోతోంది అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. అందరైతే ప్రతి ఒక్కరు కోరుకుంటుంది అత్యంత వేగంగా యుద్ధ ప్రాతిపదికన ఈ చిన్న మరమ్మతు పనులను పూర్తి చేసి మేడిగడ్డను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని రైతాంగం అంతా కూడా డిమాండ్ చేస్తున్న సందర్భం అయితే క్షేత్రస్థాయిలో మనం చూస్తూ ఉన్నాం. మరిన్ని కీలకమైన అంశాలు మనం చూద్దాం. పండుగ పూట ఏది ఊరట అనే ఒక కీలకమైన అంశం జీఎస్టీకి సంబంధించి కూడా కనిపిస్తోంది. ఇటీవల జీఎస్టీని పెద్ద ఎత్తున తగ్గిస్తున్నాం, పేద మధ్యతరగతి ప్రజలకు ఊరట కల్పిస్తున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చాలా ఆర్భాటంగా ప్రకటించింది. ఇదొక బచత్ ఉత్సవ్గా కూడా వారు అభివర్ణించిన సందర్భం. కానీ క్షేత్రస్థాయిలో చూస్తూ ఉంటే పూర్తిగా దానికి సంబంధించిన ప్రభావం కావచ్చు, జీఎస్టీ తగ్గింపు అమల్లో వచ్చిన పరిస్థితి మాత్రం లేదనే అంశం ఇక్కడ ప్రజలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయానికి సంబంధించిన వార్త. పండుగ పూట ఎక్కడ కూడా ఊరట లభించట్లేదు, ఆ భారం అలాగే ఉంది. 10 ఏళ్ల పాటు జీఎస్టీ సంబంధించిన భారం కావచ్చు, ఇతర పన్నుల రూపంలో భారం కావచ్చు ప్రజలపై మోపారు. పేద మధ్యతరగతి ప్రజలపై పెద్ద ఎత్తున భారం మోపి ఇన్ని లక్షల కోట్ల రూపాయలను తమ ఖాతాలో వేసుకున్న కేంద్ర ప్రభుత్వం చివరికి బచత్ ఉత్సవ్ పేరిట చేసిన ఈ హంగామా అంతా కూడా అమలులో మాత్రం అంత ఉత్సాహంగా లేదనే అంశం ఇప్పుడు ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఆ అంశానికి సంబంధించిన వివరాలు ఇవి. జీఎస్టీ తగ్గింపు అమల్లోకి వచ్చినా కూడా ముందటి రేట్లే ప్రస్తుతం అమల్లో ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. బీజేపీ బాకాగా మారిన జీఎస్టీ 2.0 బచత్ ఉత్సవ్ కొత్త సంస్కరణలతో సామాన్యుడికి ఒరిగిందేమీ లేదనేది ఇక్కడ కీలకంగా మారుతోంది. సంస్కరణలు అనేవి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి, ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించాల్సిన అవసరం ఉంటుంది. పాత పద్ధతులకు అలాగే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నూతన సంస్కరణలతో ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకురావడం అనేది సంస్కరణలకు సంబంధించిన ప్రధాన ఉద్దేశంగా ఉంటుంది. గతంలో అనేక సంస్కరణలు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత అమలు చేసిన సంస్కరణలతో ప్రజల బ్రతుకు చిత్రం, తెలంగాణ ముఖ చిత్రం ఎట్లా మారిందో మనం చూసినాం. కానీ కేంద్ర ప్రభుత్వం అతిపెద్ద సంస్కరణగా చెప్పుకునే ఈ జీఎస్టీ 2.0 బచత్ ఉత్సవ్ కేవలం ఆర్భాటాలకు తప్ప ప్రజల అవసరాలను తీర్చడంలో మాత్రం ఎక్కడ కూడా ఉపయోగపడట్లేదనేదే ఇక్కడ కీలకంగా మారుతున్న విషయంగా మనం చెప్పుకోవాలి. తగ్గింపు ముసుగులో పలు సేవలపై ఎడాపెడా ఆ వాత అట్లనే వేస్తూ ఉన్నారు. ప్రజల జేబులు అలాగే ఖాళీ చేస్తూ ఉన్నారు. పేద మధ్యతరగతి ప్రజల వెన్నును
అలాగే విరుస్తూ ఉన్నారనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సంపన్నులకే మోదం, పేద మధ్య తరగతికి ఖేదం అంటూ ఈ అంశం కూడా మనం ప్రధానంగా గమనించాలి. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా క్షమించాలి, బడా కాంట్రాక్టర్లు, బడా వ్యాపారులు, అలాగే తమ అనుయాయులకు మాత్రమే అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటూ పేద మధ్యతరగతి ప్రజలపై భారాన్ని మోపుతూనే ఉన్నారు. ఈ క్రమంలో బచత్ ఉత్సవ్ కూడా వారి వెన్నువిర్చేలానే ఉంది తప్ప వారికి కొత్తగా ప్రయోజనం చేకూర్చే ఒక్క అంశం కూడా ఇందులో కనిపించట్లేదు. క్షేత్రస్థాయిలో ఆ ఫలితాలు కూడా అందట్లేదనేది ఇక్కడ ప్రధానంగా మనకు కనిపిస్తున్న విషయం. వేలలో ఫిర్యాదులు అయినా కేంద్రం మీనమీషాలు అంటూ వేల సంఖ్యలో దీనిపై GST 2.0పై ఫిర్యాదులు వెల్లువెత్తినా కూడా కనీసం కోర్స్ కరెక్షన్ కూడా ప్రభుత్వం చేయట్లేదు. కేంద్ర ప్రభుత్వం కనీసం కోర్స్ కరెక్షన్ చేసి ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వీటికి సంబంధించిన పరిణామాలు ఉన్నాయి, వాటికి సంబంధించి ఫీడ్బ్యాక్ ఎట్లా వస్తుంది, నిజంగానే కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా ఇది అమలవుతుందా లేదా, ప్రజలకు నిజంగానే ఫలాలు అందుతున్నాయా లేదా అనే దానిపై కనీసం కూడా సమీక్ష లేకుండా కేవలం మీనమేషాలు కేంద్ర ప్రభుత్వం లెక్కించడంపై కూడా ఇప్పుడు ప్రజలు మండిపడుతున్న అంశం కూడా కనిపిస్తుంది. వస్తు సేవల పన్నుకు సంబంధించిన ఈ మొత్తం సంస్కరణ ఏదైతే ఉందో ఈ ప్రయోజనాలు పెద్దగా చేకూర్చకున్నా ప్రచారానికి మాత్రం ఉపయోగపడిందనే అంశం ఇక్కడ చర్చకు దారితీస్తోంది. ఇక విద్యార్థులకు సంబంధించిన జీవితాలతో ముడిపడిన మరో కీలకమైన అంశాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ కాలేజీలను బంద్ చేయాలని చెప్పేసి ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలన్నీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి ప్రధానమైన కారణం ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించిన బకాయిలను మేము చెల్లిస్తాం, 1200 కోట్లు ఇస్తామని చెప్పేసి ఇటీవల ప్రభుత్వం ప్రకటించిందని కేవలం ప్రకటనకు మాత్రమే ఈ మొత్తం వ్యవహారం పరిమితమైంది. చివరికి 200 కోట్లే విడుదల చేయడంతో దానికి సంబంధించిన యాజమాన్యాలు, కాలేజీ యాజమాన్యాలంతా కూడా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నాయి. ఇన్నాళ్ల పాటు వేచి ఉన్న తర్వాత కూడా తమ ఓపిక ఇక నశించింది. తాము కాలేజీలను నడపలేం, ఫీజు రీయింబర్స్మెంట్ పేరిట పేద మధ్యతరగతి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అలాగే అగ్రవర్ణాల్లో ఉన్న పేద విద్యార్థులకు తాము విద్యను అందిస్తూ ఉంటే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాల్సిన ప్రభుత్వం పూర్తిగా ఆ బాధ్యత నుంచి విస్మరించి కేవలం యాజమాన్యాలను మభ్యపెట్టేందుకు మాత్రమే కాలయాపన చేస్తుందని వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటీవల జరిగిన చర్చలు ఏవైతే ఉన్నాయో చర్చల వల్ల కూడా పెద్దగా ప్రయోజనం లేదు. తాము తాత్కాలికంగా తమ ఆందోళన, నిరసన కార్యక్రమాలను, కాలేజీలను బంద్ చేయాలన్న ఆలోచనను వాయిదా వేసుకున్నా కూడా ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోవడం, కేవలం 200 కోట్లు జుర్పించి 1200 కోట్ల బకాయిలకు సంబంధించిన వ్యవహారాన్ని పక్కన పెట్టి మరోసారి కోల్డ్ స్టోరేజీలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇక తాము కాలేజీలను ఈ రకంగా ఆర్థిక సంక్షోభంతో నడపలేం కాబట్టి ఈ నెల 13వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలను బంద్ చేయాలని చెప్పి ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు తీసుకున్న ఈ నిర్ణయం అనేది పెద్ద ఎత్తున విద్యార్థుల్లో ఆందోళనకు కారణమవుతోంది. విద్యార్థుల తల్లిదండ్రులను కూడా ఆందోళనకు గురి చేస్తున్న అంశం. వాస్తవానికి దసరా సెలవుల తర్వాత కాలేజీలు పునః ప్రారంభమై పూర్తి స్థాయిలో విద్యా సంవత్సరం ముందుకు సాగాల్సిన ఈ తరుణంలో కాలేజీలను బంద్ చేస్తామనే హెచ్చరిక ఏదైతుందో అది తీవ్రమైన పరిణామంగా భావిస్తూ ఉన్నారు. ఇక చర్చలు ఏమైనా చేస్తే తాము మంత్రులతో కాదు ముఖ్యమంత్రితోనే చేస్తామని చెప్పి వారంతా కూడా ఒక హెచ్చరిక చేసినట్టుగా, అల్టిమేటం జారీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. 12వ తేదీలోగా 1000 కోట్లు ఇవ్వకుంటే ఆందోళన తప్పదని చెప్పేసి ఆ యాజమాన్యాలకు సంబంధించిన ప్రతినిధులంతా కూడా కీలకమైన ప్రకటన చేస్తున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద కాలేజీలు, ప్రైవేటు కాలేజీలకు సంబంధించిన వ్యవహారం రోజు రోజుకు కూడా తీవ్ర రూపం దాలుస్తుంది. ఆర్థిక సమస్యలను మనం మరింతగా ఎదుర్కోలేం కాబట్టి ప్రభుత్వం దిగి వచ్చి తమ బకాయిలన్నీ కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు, మేనిఫెస్టోలో ఇచ్చిన రకరకాల హామీల మేరకు ప్రైవేటు కాలేజీలకు సంబంధించిన బకాయిలన్నీ కూడా వెంటనే విడుదల చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం, సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ఒక పథకం ఫీజు రీయింబర్స్మెంట్. ఆ రీయింబర్స్మెంట్ పథకాన్ని కూడా కాంగ్రెస్ అమలు చేసిన పథకాన్ని కూడా మీరు కొనసాగించలేకపోతే ఎలా అని చెప్పి వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో కరోనా వంటి కష్టకాలం వచ్చినా, లాక్డౌన్తో ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నాభిన్నమైన, GST కావచ్చు, నోట్ల రద్దు వంటి నిర్ణయాలతో పూర్తిగా ఆర్థిక ఆదాయాలు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాలు కుదేలైనా కూడా ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా ప్రైవేటు కాలేజీలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ముందుకు సాగి విద్యా వ్యవస్థను ముందుకు సాగిస్తే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ హయాంలో 22 నెలల నుంచి పూర్తిగా బకాయిలను ఈ రకంగా పేరుకుపోయేలా చేసి తమ జీవితాలను, తమ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నారని కాలేజీ యాజమాన్యాలు మండిపడుతున్న సందర్భం. ఈ క్రమంలో 13వ తేదీ నుంచి కాలేజీలను బంద్ చేయాలన్న ఒక కీలకమైన నిర్ణయం వారు తీసుకోవడం అనేది ఇప్పుడు అందరినీ కూడా
విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్న అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. కేంద్ర ఉద్యోగులకు డిఏ పెంచారు, రాష్ట్ర ఉద్యోగులకు ఏది అని చెప్పేసి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అంశానికి సంబంధించిన వివరాలు కూడా మనం చూస్తున్నాం. 3% డిఏ పెంచుతూ కేంద్ర కేబినెట్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి దీన్ని వర్తించాలని చెప్పేసి ఈ నిర్ణయం, ఈ డిసిషన్. అయితే రాష్ట్ర ఉద్యోగులకు మాత్రం 5 డిఏలు పెండింగ్ పెట్టడంపై బీఆర్ఎస్ పార్టీ పక్షాన హరీష్ రావు గారు కాంగ్రెస్ సర్కార్ను సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల సందర్భంగా అనేక రకాల హామీ ఇచ్చారు, ఉద్యోగులను రకరకాలుగా మాయమాటలతో మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. మరి కేంద్ర ప్రభుత్వం డిఏలు పెంచుతూ ఉంటే మీరేం చేస్తూ ఉన్నారు, ఎందుకోసం ఉద్యోగులను ఉసురు పోసుకుంటున్నారని చెప్పేసి నిన్న హరీష్ రావు గారు సూటిగా ప్రశ్నించిన అంశం. ఏకంగా 1 కాదు 2 కాదు 5 డిఏలను పెండింగ్లో పెట్టారని సూటిగా నిలదీసిన అంశానికి సంబంధించిన వార్త కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక దీనికి తోడుగా గోధుమకు మద్దతు ధరను ప్రభుత్వం పెంచింది, కేంద్ర ప్రభుత్వం, కానీ వరికి ఏదని చెప్పేసి మరో ప్రశ్న కూడా తలెత్తుతూ ఉంది. 6 యాసంగి పంటలకు కనీస మద్దతు ధర పెంపు, కానీ వరిని మాత్రం పూర్తిగా మోదీ సర్కారు విస్మరించింది అనేది మనం కీలకంగా చూస్తూ ఉన్నాం. తెలంగాణలో ప్రధానంగా పండించేది వరి, ఆ వరిని విస్మరించి తెలంగాణ రైతులను మరోసారి గోస పెడుతుంది కేంద్ర ప్రభుత్వం. కేవలం ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన పంటల విషయంలో తప్ప దక్షిణాదిలో అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణలో ఎక్కువగా పండించే వరి విషయంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ సర్కార్ అనుసరిస్తున్న ఈ వైఖరిపై తెలంగాణలోని రైతాంగం అంతా మండిపడుతున్న అంశం కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక ఒకసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో మేడిగడ్డ ఈఓఐ అండర్ స్కానర్ అంటూ వార్త మనకు కనిపిస్తూ ఉంది. ఎలక్షన్ గిమ్మిక్ టు ప్లకార్డ్ ఫార్మర్స్ ఎహెడ్ ఆఫ్ లోకల్ బాడీ పోల్స్ అంటూ ఈ వార్త కనిపిస్తోంది. మేడిగడ్డకు సంబంధించిన రిపేర్ పనులను రిపేర్ పనులను చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం కావచ్చు, ఈ హడావిడి అంతా కూడా కేవలం లోకల్ బాడీ ఎన్నికల కోసమే అనే ఒక కీలకమైన అంశాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఈ వివరాలు కనిపిస్తా ఉన్నాయి. దేర్ ఈజ్ నో నీడ్ ఫర్ ఎనీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, కాల్ ఫర్ రిహాబిలిటేషన్ అండ్ రెస్టోరేషన్ డిజైన్స్ ఫర్ ద కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటూ నిన్న జలవనరుల రంగ నిపుణులు వి ప్రకాష్ గారు అభిప్రాయం వ్యక్తం చేశారు. దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ ఫ్రెష్ టెండర్స్ అని కూడా ఆయన స్పష్టం చేశారు. మళ్ళీ కొత్తగా టెండర్లు పిలవాల్సిన అవసరం లేదని కూడా ఆయన స్పష్టం చేసిన కీలకమైన అంశం కూడా మనం చూస్తున్నాం. రియాక్టింగ్ టు ద స్టేట్ గవర్నమెంట్స్ కాల్ ఫర్ ద ఈఓఐ, హీ ఎంఫసైజ్డ్ దట్ ద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రికమెండేషన్స్ వర్ క్లియర్. ఓన్లీ ద ఇంపాక్టెడ్ బ్లాక్ ఆఫ్ ద మేడిగడ్డ బ్యారేజ్ నీడ్స్ రీహాబిలిటేషన్ ఆర్ రీకన్స్ట్రక్షన్ అని చెప్పారు. అంటే ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కీలకంగా చెప్పిన విషయం ఏంటంటే కేవలం బ్లాక్ ఎక్కడైతే 2 పిల్లర్లకు రిపేర్లు ఉన్నాయో అక్కడ రిపేర్ చేస్తే సరిపోతుందని చెప్పేసి స్పష్టం చేసిన నేపథ్యంలో మొత్తం వ్యవహారానికి సంబంధించిన టెండర్లు కావచ్చు ఈఓఐని పిలవాల్సిన అవసరం లేదనే అంశాన్ని, ఇక్కడ కీలకమైన అంశాన్ని వి ప్రకాష్ గారు ప్రస్తావించిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈఓఐ టు రిహాబిలిటేట్ ద బ్యారేజ్ జస్ట్ అండ్ ఐ వాష్ అంటూ ఈ వార్త కూడా మనకు ప్రధానంగా కనిపిస్తోంది. మొత్తం ఏం జరగబోతుందనేది మాత్రం అందరూ వేచి చూస్తూ ఉన్నారు. ఈ 2 ఏళ్ల నుంచి పూర్తిగా మేడిగడ్డను రాజకీయ కారణాలతో కేవలం బురద జల్లే ప్రయత్నాల్లో భాగంగా పడావు పెట్టడంపై మాత్రం రైతాంగం తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒకవేళ మీరు మేడిగడ్డ రిపేర్ చేయకపోతే వేలాది మందితో మేడిగడ్డ వద్ద నిరసన చేపడతాం, ప్రభుత్వాన్ని ఎండగడతామని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా గతంలోనే హెచ్చరించిన సందర్భం కూడా మనం చూసాం. మేడిగడ్డ నుంచి పూర్తి స్థాయిలో గోదావరి జలాలను వినియోగించుకోకపోవడం వల్ల లక్షలాది ఎకరాల్లో పంటలు నష్టపోయి రైతాంగం ఆర్థికంగా చితికిపోయిన సందర్భాన్ని కూడా తెలంగాణ సమాజం గమనించింది. ఈ క్రమంలోనే ప్రభుత్వంపై అన్ని విధాలుగా కూడా ఒత్తిడి పెరిగింది. కానీ ఇప్పుడు ఏం చేయబోతున్నారు, నిజంగానే ఎన్డీఎస్ఏ చెప్పినట్టు ఆ 2 పిల్లలకు మాత్రమే రిపేర్లు చేస్తే సరిపోతుందని స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా మొత్తం వ్యవహారాన్ని ఒక స్థానిక సంస్థల్లో ఎన్నికల గిమ్మికుగా వాడుకునే ప్రయత్నం జరుగుతుందనేది కీలకంగా ఇక్కడ వి ప్రకాష్ గారు కూడా ప్రస్తావిస్తున్నారు. దీనిపై కూడా పెద్ద ఎత్తున ప్రజాక్షేత్రంలో చర్చ జరుగుతున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం.